యూట్యూబ్లో మన సబ్స్క్రైబర్స్ని ఎలా చూడాలో ఈ వీడియోలో అయితే చూద్దాం. ఇన్స్టాగ్రామ్లో మనల్ని ఎవరు ఫాలో చేస్తున్నారనేది ఈజీగా మనం తెలుసుకోవచ్చు అనమాట. కానీ యూట్యూబ్ విషయానికి వస్తే మన ఛానల్ని ఎవరు సబ్స్క్రైబ్ చేసుకున్నారో మనకు హైడ్ అయి ఉంటుందన్నమాట. కానీ నేను చెప్పినట్టు మీరు ఫాలో అవుతే మన ఛానల్ని ఎవరెవరు సబ్స్క్రైబ్ చేసుకున్నారో ఈజీగా మనం తెలుసుకోవచ్చు అనమాట. సో అది ఎలానో ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుండా వాచ్ చేస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో యూట్యూబ్లో మన సబ్స్క్రైబర్స్ని ఎలా చూడాలో ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనం యూట్యూబ్ ఛానల్ సర్వీసెస్ అయితే స్టార్ట్ చేసాం. మీ ఛానల్లో ఏదైనా ఇష్యూ ఉన్నా లేదా యాడ్సెన్స్లో ఏదైనా ప్రాబ్లం ఉన్నా నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి లేదా వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. యూట్యూబ్లో మన సబ్స్క్రైబర్స్ని ఎలా చూడాలో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ మీ యూట్యూబ్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేయండి. కింద రైట్ సైడ్ ప్రొఫైల్లోకి వెళ్ళండి. ఇక్కడ మీ యూట్యూబ్ ఛానల్కి సంబంధించిన జీమెయిల్ అకౌంట్ ఏదైతే ఉందో సో దాన్ని లాగిన్లో ఉంచుకోండి. ఇక్కడ వ్యూ ఛానల్లోకి అయితే వెళ్ళండి. ఇక్కడ మీ ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరూ ఇక్కడ కనబడుతుంటారు. ఇప్పుడు ఏం చేయాలంటే మీరు సీ యువర్ సబ్స్క్రైబర్స్ అనే ఆప్షన్ ఉంది కదా, సో దాంట్లోకి అయితే వెళ్ళండి. ఇక్కడ ఓన్లీ పబ్లిక్లో ఉన్న ఛానల్స్ మాత్రమే షో అవుతాయి. ఒకవేళ ప్రైవేట్లో ఉన్న ఛానల్స్ అయితే మీకు హైడ్ అయి ఉంటాయి. పబ్లిక్లో ఏ ఛానల్స్ అయితే ఉంటాయో ఆ ఛానల్స్ మాత్రమే ఇక్కడ మీకు షో అవడం జరుగుతుంది. ఇక్కడ మీ ఛానల్ని ఎవరెవరు సబ్స్క్రైబ్ చేసుకున్నారు ఈజీగా మీరు చూడొచ్చు. ఇక్కడ ఒక ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ లేటెస్ట్ అంటే రీసెంట్గా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళనమాట. ఒకవేళ మీరు సబ్స్క్రైబర్స్ కౌంట్ అని సెలెక్ట్ చేసుకున్నట్టయితే మీ ఛానల్లో హైయెస్ట్ సబ్స్క్రైబర్స్ ఎవరున్నారో ఆ ఛానల్ ఫస్ట్ చూపిస్తుంది. సబ్స్క్రైబర్స్ కౌంట్ అంటే ఎక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్న ఛానల్స్ ఫస్ట్ డిస్ప్లే అవుతాయి అన్నమాట. సో ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్లో కామెంట్ చేయండి. మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో.